డిసెంబర్ 30 అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా బీరువాలో ఇది ఒకటి పెడితే చాలు. బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుంది. అలానే కాకుండా 4 వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుందని చెప్పొచ్చు. అందుకేనండి ఏంటంటే ఈ అమావాస్య ఈ సంవత్సరంలో చివరిది కాబట్టి మీ ఇంటి బీరువాలో ఇది ఒకటి పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మీరు కనీవిని ఎరుగని సంపదని మీ సొంతం చేసుకోగలుగుతారు. ఎటు చూసినా కానీ ఏంటంటేనండి డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం ఆచరించుకోండి. ఆచరించేసి ఫలితం పొందండి. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఈ నెలలో వచ్చే అమావాస్య అంటే డిసెంబర్ 30వ తేదీన మనకు సోమవారంతో కలిసి అమావాస్య అనేది ఏర్పడుతుందన్నమాట. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈరోజు చేసే పరిహారానికి అత్యంత శక్తి ఉంటుంది. పరిహారం చేయటం వల్ల ఏంటంటే మనకు మంచి మేలు కూడా చేకూరుతుందని చెప్పొచ్చు. ఈ పరిహారం ద్వారా ఏంటంటేనండి ఖచ్చితంగా మీరు లాభ పొందుతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించుకోండి. ముఖ్యంగా ఏంటంటే బీరువాలో ఇది పెట్టుకోవడం వల్ల అండి మన బీరువా ఎప్పుడు కూడా డబ్బుతో నిండిపోవాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. డబ్బు రావాలి, డబ్బుతో బీరువా నిండిపోవాలి, ఎప్పుడు చూసినా కానీ ధనం ఉండాలి అని కోరుకునే వ్యక్తులు కావచ్చు. లేదంటే కనుక దైవానుగ్రహం కలిగించుకోవాలి, దైవానుగ్రహంతో మేము ఇంకా ముందుకు వెళ్ళాలి, 2024 సంవత్సరంలో మేము చాలా కష్టాలు పడ్డాం, చాలా బాధలు పడ్డాం, డబ్బు లేక నరకం చూసామని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్గా పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు. బీరువాని ఏంటంటే కనుక మనము అంటే బీరువాలో మనము లాకర్ ఉంటుంది కదా, దాన్ని కుబేర స్థానంగా భావిస్తాము. బీరువాలో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనమండి బీరువా ఎప్పుడు కూడా చెడు వాసన వచ్చేలాగా కాకుండా మంచి వాసన వచ్చేలాగా చూసుకోవాలి. బీరువా ఎప్పుడు కూడా నీట్గా సర్దుకోవాలి, నీట్గా ఉంచుకోవాలి, నీట్గా మెయింటైన్ చేయాలి. అలాంటప్పుడే ఏంటంటే కనుక లక్ష్మీదేవి అక్కడ తిష్ట వేయడానికి ఇష్టపడుతుంది. అలా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. చాలామంది చేసే తప్పు బీరువా దగ్గర ఏంటంటే కనుక ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కట్టుకుంటాం బట్టలు, పట్టు చీరలు కావచ్చు, డ్రెస్సులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కట్టుకొని వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తాం, విప్పిన తర్వాత మడత పెట్టి లోపల పెట్టుకుంటూ ఉంటాం. అంటే బీరువాలో వల్ల పెడతాము. ఒక్కసారికి ఏం పిండుతాంలే, ఒక్కసారికి ఏమో అంటే తీసేస్తాంలే నీళ్ళల్లో అన్నట్టుగా ఏంటంటే కనుక అలా పెట్టుకుంటూ ఉంటాం. ఆ తర్వాత చూద్దామన్నట్టుగా. కానీ అలా చేయకండి. శరీరం మీద ఒకసారి ధరించిన తర్వాత మన చెమటని ఏంటంటే కనుక ఆ బట్టలు అబ్జర్వ్ చేసుకుంటాయి. అలా చేసుకున్నవి ఏంటంటే కనుక మైల కిందికే వస్తాయి. కాబట్టి వాటిని తీసుకెళ్ళి మనం బీరువాలో పెడితే అక్కడ లక్ష్మీదేవి అస్సలు కూడా ఉండదండి. అలాంటి అంటే ప్రదేశం కావచ్చు, అలాంటి ప్లేస్ని కావచ్చు, ఆ తల్లి అస్సలు కూడా ఇష్టపడదని చెప్పొచ్చు. బీరువా అంటే ఎప్పుడు కూడా మంచి వాసన రావాలి. తలుపులు తీయగానే బీరువా మంచి వాసన రావాలి. అలానే కాకుండా బీరువాలో అంటుకు ముట్టుకు సంబంధించిన ఆడవాళ్లకు సంబంధించిన పెట్టకూడదు. అలాగే వచ్చేసి చిందరవందరంగా సర్దుకోకూడదు. ఏది పడితే అది బీరువాలో పెట్టకుండా ఏది అవసరమో అది మాత్రమే బీరువాలో పెట్టుకొని నీట్గా మెయింటైన్ చేస్తే చాలా మంచిది. ఇంకా దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక బీరువా ఎప్పుడు కూడా బొద్దింకలు చచ్చిన వాసన, అలానే కాకుండా ముక్క వాసన రాకూడదండి. చాలామందిని మనం చూస్తూ ఉంటాం. అలా అంటే సమయం లేక ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ బట్టలు పడేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల మనం ఎంత డబ్బు పెట్టినా కానీ ఈ రోజు పెడితే రేపు ఖర్చు అయిపోయే పరిస్థితి ఉంటుందన్నమాట. అందుకే అలా చేయకుండా మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా ఈ విధంగా ఆచరించుకోండి. బీరువా ఎప్పుడు కూడా నీట్గా మెయింటైన్ చేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి పరిహారం చేసేసుకోండి, మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. అమావాస్య రోజు ఈ పరిహారం చేయటం వల్ల 4 వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షిస్తుంది. బీరువా ఎప్పుడు కూడా ధనంతో ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం ఏం చేయాలంటే కనుక తలస్నానం చేసుకోవాలి. అమావాస్య రోజు చేసిన తర్వాత ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని అందులో 11 రూపాయలు, 5 అంటే ఇలా లక్ష్మీ గవ్వలు, ఆ తర్వాత కొంచెమంత పచ్చకర్పూరం, దానికి తోడు 5 యాలకులు పెట్టాలి. 11 రూపాయలు, 5 లక్ష్మీ గవ్వలు, 5 యాలకులు, చిటికెడంత కుంకుమ పసుపుతో పాటు మనం ఏంటంటేనండి ఇలా పచ్చకర్పూరం పెట్టేసి మూట కట్టి ఆ మూటని ఏంటంటే కనుక చక్కగా దైవ రూపంగా భావించుకొని సంకల్పం చెప్పుకొని డబ్బు ఎప్పుడు కూడా మన దగ్గర ఆడుతూ ఉండాలి, డబ్బు రావాలి, డబ్బుకు లోటు ఉండకూడదు అనేసి మనం ఏంటంటే ఇలా సంకల్పాలు చెప్పుకొని ఆ తర్వాత బీరువాలో మనం ఏంటంటే ఇది పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల ధనం వస్తుందా అండి అంటే కనుక ఖచ్చితంగా డబ్బు వస్తుంది, రాదని కాదు. డబ్బు అనేది ఎప్పుడు కూడా బీరువాలో స్టాక్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఏంటంటే కనుకనండి చూడండి, మనం చూస్తూ ఉంటాం డబ్బు బీరువాలో దాస్తారు. ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు ఇది మనం వాడుకోవచ్చు. ఏదైనా సరే ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు మాకు డబ్బు కావాలి కదా, అందుకని మేము బీరువాలో పెడతాం. కానీ అది పెట్టిన డబ్బు అండి పెట్టినప్పుడు బాగానే ఉంటుంది. ఆ తర్వాత అనుకోకుండా అన్ని కూడా వృధా ఖర్చులకే పోతుంది. ఆ డబ్బు వల్ల మాకేం లాభం ఉండదు, అంత నష్టమే జరుగుతుందని బాధపడిపోతూ ఉంటారు కదా. అలా జరగకుండా ఉండటానికి బీరువాలో డబ్బు ఎప్పుడు కూడా మీ కంటికి కనిపించేలాగా ఉండటానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. గవ్వలంటే లక్ష్మీదేవి అక్క చెల్లెలుగా భావిస్తారు. గవ్వలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మనకు నమ్మకం. అలానే కాకుండా మనం చాలామంది కూడా బీరువాలో గవ్వల్ని దాస్తూ ఉంటారు, పెడుతూ ఉంటారు. పసుపు గవ్వల్ని పెట్టడం వల్ల బీరువాలో చాలా మంచిదండి, గుర్తుపెట్టుకోండి. కావాలంటే మీరు పెట్టి చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. అలానే కాకుండా బీరువాలో మనము
యాలక్కాయలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే యాలకులు అమ్మవారికి ఇష్టం కదా, ఆ తల్లి యాలకులను ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి యాలకులను పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. అలానే కాకుండా యాలకులు పెట్టడం వల్ల మనకు మంచి ఫలితాలు కూడా వస్తాయి. యాలకుల ద్వారా ఏంటంటే కనుకనండి లక్ష్మీదేవి ఇంకా మన ఇంట్లోకి ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట. ఆ తల్లి ఎప్పుడు కూడా డబ్బునిస్తూ ఉంటుంది. యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. యాలకులు మనము అంటే పరిహారం కిందికి వాడుకుంటే అవి తప్పకుండా ఫలితాలను తెచ్చిపెడతాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి, సరిపోతుంది. ఇంకా మనం ఏంటంటే ఇందులో పెట్టిన పచ్చ కర్పూరం మంచి వాసన వెదజల్లుతూ ఉంటుంది కాబట్టి కర్పూరం ద్వారా మనకు మేలే జరుగుతుందండి. 11 రూపాయలంటే లక్ష్మీదేవి రూపం అన్నమాట. డబ్బునే లక్ష్మీదేవి అంటాం, లక్ష్మీదేవినే డబ్బు అంటామండి మనము. అదే డబ్బు మన దగ్గర లేకపోయినా ఆ తల్లిని మన అనుగ్రహం అంటే ఆ తల్లి మనని అనుగ్రహించకపోయినా మనకు రూపాయి కూడా పుట్టదు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే సింపుల్గా ఈ పరిహారం చేసేసుకొని ఫలితం పొందండి. ఈ అమావాస్య రోజు మాత్రం ఖచ్చితంగా ఇలా బీరువాలో పెట్టుకోండి. ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుందండి అంటే కనుక గుర్తు పెట్టుకోండి. కొంతమందికి 3 నెలల వరకు పనిచేస్తుంది, కొంతమందికి 6 నెలల వరకు పనిచేస్తుంది. కానీ ఖచ్చితంగా ఇది పనిచేయటం అనేది జరుగుతుందన్నమాట. ఎలా తెలుస్తుందంటే కనుక ఇది పెట్టినప్పుడు డబ్బు బీరువాలో స్టాక్గా ఉంటుంది. ఒకవేళ దీని పవర్ దిగిపోయింది అనుకోండి, అంటే కొంచెం తగ్గిపోయింది, దీని పవర్ ఇంకా పనిచేయటం లేదనుకుంటే కనుక కొంచెం ఏంటంటే పెట్టినప్పుడు డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే ఆ మూటని తీసి మనం మార్చుకోవాలి, కొత్త మూటలో మళ్ళీ ఇలాగే ఏంటంటే కనుక తీసుకోవాలి. అమావాస్య రోజు చేసుకోవాలి. అమావాస్యకు అద్భుత ఘడియలు ఉంటాయి. అమావాస్య చాలా శక్తివంతంగా వస్తూ ఉంటుంది. అమావాస్య అతీంద్రియ శక్తులతో ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి అమావాస్య రోజు చేసే పరిహారాలకు చాలా పవిత్రత కూడా ఉంటుందని భావిస్తూ ఉంటారు. నార్మల్గా అమావాస్య అంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే కదా. లక్ష్మీదేవి అంటే అమ్మవారి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేలాగా చేసుకోవడానికి కూడా ఇలాంటి పరిహారాలు మనకు సిద్ధిస్తాయి. చాలామంది కూడా అమావాస్య రోజు లక్ష్మీదేవిని నిష్ఠ నియమాలతో పూజించుకొని కొన్ని రకాల పరిహారాలతో పాటు కొన్ని రకాల విధి విధానాలను ఆచరిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించేసుకొని చక్కగా ఫలితం పొందొచ్చు, మీకుండే కొన్ని ఇబ్బందులను తీసేసుకోవచ్చు. అలానే కాకుండా అష్ట ఐశ్వర్యాలను అంటే కలిగేలాగా చేసుకోవచ్చు అనమాట. అంత చక్కగా ఉండే పరిహారం కాబట్టి ప్రయత్నించుకోండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. బీరువా లాకర్లో పెట్టండి. అలానే కాకుండా బీరువాలో ఏది పడితే అది పెట్టకుండా బీరువా ఎప్పుడు కూడా నీట్గా శుభ్రంగా ఉంచుకోండి. బీరువా ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి, తలుపు తీయగానే మంచి వాసన రావాలి. అలా రావాలంటే ఏంటంటే కనుక అప్పుడప్పుడు మనం అత్తర్ని బీరువాలో ఇలా చిలకరిస్తూ ఉండాలి. అంటే చిలకరించడం అంటే కనుక ఎక్కువగా చేయకూడదు, ఇలా చిలకరిస్తూ ఉండాలి. అలానే కాకుండా ఏంటంటే బీరువాలో ముఖ్యమైన పత్రాలు, బంగారం, వెండి ఇలాంటివి మాత్రం మనం పెట్టుకోవాలి. ఆభరణాలు ఏది పడితే అది మనం బీరువాలో పెట్టకూడదు. అలానే బీరువా పైన ఏంటంటే కనుక ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని మనం ఎప్పుడు కూడా అతికించి ఉంచుకోవాలి. అలా ఉంచితే ఏంటంటే కనుక లక్ష్మీదేవి రాకను ఆహ్వానించినట్టు అనమాట ఆ చిత్రపటం. ఇక అలానే కాకుండా బీరువాపై ఎప్పుడు కూడా స్వస్తి గుర్తు ఉండాలి. స్వస్తి గుర్తు ఏంటంటే కనుక ప్రతి శుక్రవారం తీస్తూ ఉండాలి, మళ్ళీ కొత్తది స్వస్తి గుర్తు వేస్తూ ఉండాలి. లేదంటే కనుక కనీసం 15 రోజులకు ఒకసారైనా సరే ఆ స్వస్తి గుర్తుని తీయటం, మళ్ళీ కొత్తది వేసుకోవటం చేస్తూ ఉండాలి. అలా చేయటం వల్ల కూడా మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. అలా కూడా మనం ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఆచరించుకుని ఫలితం పొందండి. అమావాస్య కాబట్టి ఏది చేసుకున్నా కానీ మనకైతే బాగా కలిసి వస్తుంది. కొత్త సంవత్సరంలో ధనానికి ముఖ్యంగా లోటు రాదు. ఈ సంవత్సరంలో చివరి అమావాస్య కాబట్టి ఈ రోజున ఈ పరిహారం చేయడం వల్ల అయితే ఇక మనకు డబ్బు దూసుకురావడానికి అవకాశం ఉంటుంది. డబ్బు మన చేతిలో ఆడుతూ ఉంటుంది, ధనం మన దగ్గరికి వస్తూ ఉంటుంది. అలానే కాకుండా ఏదో ఒక రూపంలో మన చేతికి అందుతూనే ఉంటుందన్నమాట. డబ్బుకంతా తిప్పలనేది ఉండకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం మనకు ఉపయోగపడుతుంది. బీరువానే కదా అనుకుంటాం, కానీ బీరువా ఏంటంటే కనుకనండి ఒక ఖజానాగా భావిస్తారు. బీరువాలో మనము అన్ని దాచుకుంటూ ఉంటాం, బీరువాలోనే అన్ని మనం పెట్టుకుంటాం. బీరువా దగ్గర కొంతమంది పూజలు కూడా చేస్తూ ఉంటారు, ఎందుకంటే అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుందని అంటే భావన. అంటే కుబేరుడు అలానే కాకుండా లక్ష్మీదేవి ఉంటూ ఉంటారని భావిస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఏంటంటే కనుక పూజలు చేస్తారు. పూజలు అంటే ఏమీ లేదు, బీరువా దగ్గర ధూపం వేయటం, బీరువా దగ్గర ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఇలా స్వస్తి గుర్తు వేసుకోవటం, బీరువాలో మంచి వాసన వచ్చేలాగా కొంచెం అత్తర్ని చల్లుకోవటం, ఇలాంటివి సింపుల్గా చేస్తూ ఉంటారనమాట. అలా చేయటం వల్ల మంచి జరుగుతుందని, ఫలితాలు అధికంగా ఉంటాయని భావిస్తారు. ముఖ్యంగా అమావాస్య రోజు ఎక్కువగా చేస్తూ ఉంటారండి. అమావాస్య రోజు ఎక్కువగా చేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయని మనకు పురాణాలే చెబుతున్నాయి కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొక పరిహారం. ఈ పరిహారం కూడా ఏంటంటే మనకు మంచి మేలుని అంటే చేకూరుస్తుంది. అలానే కాకుండా ఈ పరిహారం ద్వారా కూడా మనం లాభం పొందవచ్చు, ధనాన్ని రప్పించుకోవచ్చు, సమస్యను తీర్చేసుకోవచ్చు, అన్ని విధాలుగా కూడా మనకు కలిసి వచ్చేలాగా చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. ఇది కూడా ఏంటంటే కనుకనండి మనకు అనుకూలించే పరిహారమే అనమాట. ఈ 2 పరిహారాలలో మీకు ఏది నచ్చినా కానీ మీరు చేసుకోండి, ఇదే చేసుకోండి అదే చేసుకోండి అని కాదు. ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువుల్లో మీరు పరిహారాలు అంటే ఏవైనా సరే తెచ్చుకొని చేసుకోవచ్చు. ఏటి ద్వారానైనా ఫలితం అయితే ఉంటుందన్నమాట. 100% ఫలితం పొందుతారు. కాబట్టి మనం ముందు చెప్పిన పరిహారానికి
ఎరుపు రంగు వస్త్రం తీసుకుంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారానికి తెల్లటి వస్త్రం తీసుకోవాలి. అలా తీసేసుకుని చేసుకోవాలని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా, ఏంటంటే గనక తెల్లటి వస్త్రాన్ని పరిచేసి అందులో 5 లక్ష్మీ గవ్వల్ని పెట్టి 5 వక్కల్ని పెట్టేసి 5 గోమతి చక్రాలను పెట్టి ఆ తర్వాత 11 రూపాయలను పెట్టుకొని అనంతరం వచ్చేసి పచ్చకర్పూరం పెట్టి ఒక ఎర్రటి పుష్పము, చిటికెడంత కుంకుమ, పసుపుని పోసేసి ఆ తర్వాత దాన్ని మూటలాగా కట్టి ఆ మూటకు కొంచెం అంటే ధూపం చూయించాలి. ధూపం అంటే మనం అగరవత్తులతో ధూపం వెలిగిస్తాం కదా, ఆ ధూపం చూయించి ఆ మూటకు కొంచెం బొట్టు పెట్టి ఆ తర్వాత దాన్ని పవిత్రంగా భావించుకుని బీరువాలో దాచుకోవాలి. అందులో ఏముందండి అంటే గనక అదేంటంటే గనక చక్కగా సంపాదన, ముందు చెప్పిన పరిహారం సంపాదన తరగకుండా ఉంచడానికి, డబ్బు రావడానికి ఉపయోగపడితే ఇప్పుడు చెప్పిన ఈ పరిహారం ఏంటంటే గనక డబ్బును ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది అనమాట. డబ్బు మన దగ్గరికి రావడానికి, ఆకర్షించడానికి, డబ్బుకు సంబంధించిన కొన్ని రకాల ఇబ్బందులు పోవటానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించండి. ఖచ్చితంగా ఫలితం ఉంటుందా అండి అంటే కనుక తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. అమావాస్యకు అంతటి శక్తి ఉంటుందన్నమాట. ముఖ్యంగా మనం చేసే పరిహారానికి పెద్దగా ఫలితాలు ఉండకపోయినా ఆ అమావాస్య వల్ల వచ్చే కొన్ని అంటే ఘడియలు ఉంటాయి కదా, వాటి ద్వారా ఇంకా మనకు ఫలితం అధికంగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఏంటంటే కనుకనండి, పాత సంవత్సరంలో అయితే అంటే ఈ 2024 సంవత్సరంలో చాలా ఇబ్బంది పడ్డామండి. డబ్బు అసలు కూడా మా చేతికి అందలేదు, డబ్బు మా చేతిలో ఆడలేదు, మేము చాలా వరకు కూడా నరకాన్ని అనుభవించాం, నరకాన్ని చూసామని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళ పరంగా అయితే బాగా కలిసి వస్తుందండి. నమ్మకంతో చేసుకోండి. ఇన్నిసార్లు చెబుతున్నామంటే కనుక ఖచ్చితంగా ఇది సిద్ధించిన పరిహారము. అలానే కాకుండా సిద్ధశాస్త్రంలో కూడా ఈ పరిహారం గురించి ప్రస్తావన ఉంది కాబట్టి చేయొచ్చు, చేసి ఫలితం పొందవచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక బీర్వా దగ్గర ఈ విధంగా అయితే మీరు నియమాలను ఆచరించుకోండి. బీర్వా దగ్గర మనకు తెలియకుండా కొన్ని ప్రతికూల శక్తులు ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా ఏంటంటే కనుక ధనం విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట. ఈ రోజు పెట్టగానే రేపే తీయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే కనుక ఇప్పుడు పెడితే ఇంకా కొంచెం గంట సేపు ఆగి తీయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుందన్నమాట. అలా రాకూడదంటే బీరువా దగ్గర వారంలో ఒక్కసారైనా సరే ధూపం వేస్తూ ఉండాలి. ధూపం చెడుని రానివ్వకుండా అడ్డుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా బీరువా దగ్గర ధూపం వేస్తూ ఉండండి. వేస్తేనే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. కాబట్టి అమావాస్య రోజున ఇలా వదులుకోకుండా చక్కగా ఈ పరిహారాలు చేసుకుని ఫలితం పొందండి. ఈ రెండిట్లలో మీకు ఏది నచ్చితే అది చేసేసుకోండి, సరిపోతుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడండి మనం డబ్బు లెక్కిస్తూ ఉంటాం. బీరువాలో నార్మల్గా ఏంటంటే కనుక మనం ఎంతో కొంత మనం కష్టపడింది దాచుకుంటూ ఉంటాం, బీరువాలో పెట్టుకుంటూ ఉంటాము. అలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక ఆ డబ్బు మనకి ఎప్పుడైనా సరే అవసరం వస్తుంది అన్నట్టుగా మనం ఉంటాం. అలాంటి డబ్బు మనం పెట్టిందండి అంటే వెళ్ళిపోకుండా, బయటికి వెళ్ళకుండా, ఖర్చులు కాకుండా అలాగే ఉండాలి. అంటే బీరువాలోనే ఉండాలి, బీరువా నుండి బయటికి రాకూడదని భావించుకుంటారు కదా. అంటే మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకోవాలి, అవసరం లేనప్పుడు బీరువాలో అలాగే భద్రంగా ఉండాలంటే ఇప్పుడు చెప్పే చిన్న పరిహారం చేసుకోండి. మీరేంటంటే కనుక ఇలా లబ్బర్లు వేసి నోట్లను మీరు మీ బీరువాలో పెట్టుకున్నా, లేదంటే కనుక నార్మల్గా పెట్టి వదిలేస్తూ ఉంటారు కదా, అలా వదిలేసేటప్పుడు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా చిన్న పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. ఇది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. ఇది బాగా డబ్బు ఉండే వాళ్ళు చేసే పరిహారం. అలానే కాకుండా ఏంటంటే ఎక్కువగా ఏంటంటే అంటే బాగా డబ్బున్న వాళ్ళు, కోటీశ్వరులాగా ఉన్న వాళ్ళు చేసుకుంటారండి. ఇదేంటంటే మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అనమాట. కర్పూరం ఉంటుంది కదండి, పచ్చ కర్పూరం, నార్మల్ కర్పూరం కాదు, పచ్చ కర్పూరం. నార్మల్ అంటే కర్పూరం బిళ్ళలకు కూడా వాసన ఎక్కువగానే ఉంటుంది, పచ్చ కర్పూరానికి కూడా వాసన ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. అంటే మంచి వాసనను వెదజల్లుతూ ఉంటుంది కదా కర్పూరం. అలా తీసేసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక చేతితో మెదిపితే అది మెత్తగా అయిపోతుంది, పౌడర్ లాగా వస్తుంది కదా. అలా వచ్చిన ఈ కర్పూరాన్ని మీరు పెట్టిన నోట్లు ఉంటాయి కదండి, మీరు ఎన్నైనా సరే పెట్టుకోండి, పెట్టే నోట్ల దగ్గర ఏంటంటే కనుక ఈ కర్పూరాన్ని పొడిని చల్లండి. అలా చల్లటం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవికి మంచి వాసన అంటే చాలా ఇష్టం. ఎక్కడైతే మంచి వాసన వస్తూ ఉంటుందో ఆ తల్లి అక్కడ ఉంటూ ఉంటుంది కదా. కాబట్టి మీరు ఏంటంటే కనుక ఇలా చల్లటం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. డబ్బు లెక్కించేటప్పుడు మంచి వాసన వస్తూ ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే ఆ డబ్బు మన బీరువాలో ఎక్కువ రోజులు ఉండటానికి, నిల్వ ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. కావాలంటే మీరు ఒకసారి ప్రయత్నించండి. కానీ మీరు ఇలా అమావాస్య రోజు చేసుకోండి, ఇంకా మంచి ఫలితం వస్తుంది. ఇలా అమావాస్యకు కాకపోయినా నార్మల్గా కూడా మీరు చేసుకోవచ్చు. అలా కూడా మీరు ఫలితాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అమావాస్యకు అమృత ఘడియలు ఉంటాయి కాబట్టి ఇలా పచ్చకర్పూరంతో ఈ విధంగా చేసుకోవడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. అలానే కాకుండా బంగారం పెట్టే దగ్గర కూడా ఇలా కొంచెం చిలకరించుకోవాలి. అంటే డబ్బు పెట్టే దగ్గర, బంగారం పెట్టే దగ్గర బంగారం మీద చల్లకండి. బంగారం పెట్టే దగ్గర కొంచెం కర్పూరం పొడిని పోసి పెట్టినా, డబ్బు దాచే చోట కూడా మనం కర్పూరం పొడి పోసి పెట్టినా, నోట్ల మీద చల్లినా మనకైతే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. డబ్బు అనేది వృధా ఖర్చులు కాకుండా ఉండటానికి, ఒక మితిగా ఖర్చు కావటానికి, మన బీరువాని లక్ష్మీదేవి వదిలి వెళ్లకుండా బీరువాలోనే ఉండిపోవటానికి ఈ కర్పూరం పొడి పరిహారం అనేది ఈ
విధంగా మనకు సిద్ధిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే కనుకనండి ప్రయత్నించుకోండి. ఈ కర్పూరం అనేది ఏంటంటే కనుక ఎప్పుడైనా చేయొచ్చు. మంచి తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు కూడా మనం చేసుకోవచ్చు. అలా కూడా మనకు ఫలితాలు అయితే ఉంటాయి, అలా కూడా మనకు ఫలితాలు ఇస్తాయి. కాబట్టి మీరు ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి. ఇప్పటి వరకు మేము చేయలేదు, ఎప్పుడు కూడా మాకు తెలియదు అనుకునే వారైతే తప్పక ప్రయత్నించుకోండి, మంచి ఫలితం ఉంటుంది. అలానే కాకుండా ఈ కర్పూరం పొడి చల్లటం వల్ల ఏంటంటే కనుక మనమండి నార్మల్గా ఈ బంగారం అలానే కాకుండా మనం ఏంటంటే పదే పదే తాకట్లో పెడుతూ ఉంటాం కదా, అలా తాకట్లోకి వెళ్లకుండా కూడా ఆ బంగారం మన దగ్గర స్థిరంగా ఉండటానికి కూడా ఈ పరిహారం మనకు అనుకూలిస్తుంది. ఈ పరిహారం ద్వారా అలా మనకు మంచి మేలు చేకూరుతుందని చెప్పొచ్చు. అలానే ఏవైనా సరే కీలక పత్రాలు ఉంటాయి, మనకు భూమికి సంబంధించినవి, మనకి ఏదైనా జాగ ఉంటే దానికి సంబంధించినవి ఉంటూ ఉంటాయి కదా, ఆ పత్రాలను కూడా మనం పెట్టి కొన్నిసార్లు డబ్బు తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఆ పత్రాలు ఇంకా అటే పోతూ ఉంటాయి, రావు. బంగారం కూడా మనం తాకట్లో పెడితే ఆ బంగారం మన దగ్గరికి రాకుండా మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. బంగారం ఉన్నప్పటికి కూడా మేము అంటే పెట్టుకోలేని మాది పరిస్థితి, మా స్తోమత అన్నట్టుగా ఇబ్బంది పడిపోతారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇలా చిన్నగా ఈ పరిహారాలు ఆచరించుకోవటం చిన్న చిన్నవన్నమాట. ఇవందరికీ తెలియాలని రూల్ ఏమి లేదు, అలానే అందరికీ తెలుసని కాదండి. కొంతమందికి తెలుసుంటాయి, కొంతమంది చేస్తారు. చేయటం వల్ల ఏంటంటే ఫలితాలు ఉంటాయన్నమాట. ఇలా అమావాస్యకు అమృత ఘడియలు ఉంటాయి కాబట్టి ఆ రోజులు చేసే పరిహారం అయితే ఖచ్చితంగా ఫలితాలను ఇస్తుంది. మంచి ఫలితాలతో పాటు మన జీవితాన్ని మార్చని మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుంది అనమాట. అందుకే మీరు కూడా ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించుకోండి, ఆచరించేసి ఫలితం పొందండి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది 2025 సంవత్సరంలో ఏంటంటే కనుక డబ్బు బంగారం చక్కగా అంటే మీ దగ్గర ఉండేలాగా చూసుకోండి. ఈ పరిహారం ద్వారా అయితే మేలు చేకూరుతుంది, చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే కనుక 100% ఫలితాలను ఇచ్చే పరిహారాలు కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి. కానీ ఇతరులతో పంచుకోకుండా మీకు మీరే చేసుకుంటే ఇంకా లాభ పొందే అవకాశం కూడా ఉంటుందని శాస్త్రమే చెబుతుందండి.